వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ రోజు వచ్చేస్తే చాలా చాలా చిన్న వ్లాగ్ పెట్టాను. నాకే పెట్టాలంటే ఏంటో అలా అనిపించింది, కానీ మంత్ అయిపోతుంది కదా, మాయమైపోవడం కన్నా కొంచెం ఒకటి రెండైనా వీడియోస్ పెడితే కొంచెం గుర్తుంటాననిపించి ఈ చిన్న వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో చపాతీ చేస్తున్నాను. మన ఈ అగారో స్టాండ్ మిక్సర్లోని చపాతీస్ చాలా క్విక్గా అయిపోతాయి. ఇంట్లో పిల్లలు ఉన్నా ఎవరైనా మనకి బిజీగా ఉంటాం అనుకోండి, ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎలాగ సేల్ ఉంది కదా, సో మీ ఎవరికన్నా తీసుకుందాం అనుకుంటే స్టాండ్ మిక్సర్ అగారోది లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోనే, ఒకసారి చెక్ చేయండి. చాలా చాలా ఈజీ అయిపోద్ది అనమాట మన పని, చాలా క్విక్గా అయిపోద్ది. అండ్ మీ అందరూ ఏమైనా తీసుకున్నారా అమెజాన్ సేల్లోని అనేది షేర్ చేయండి. ఈ సేల్లో మెయిన్గా ఈసారి అనుకుంటా రేట్స్ పెంచేసి మళ్ళీ ఆఫర్ అని చెప్పి సేల్ చేస్తున్నారు అని చాలా మంది చెప్పారు. కొన్ని మీమ్స్ అని కూడా చూశాను. ఏమో నాకైతే ఐడియా లేదు. మీరు ఏమైనా పెద్ద వస్తువు తీసుకుందాం అనుకుంటే కనుక మనం ముందు నుంచి వెతుకుతూ ఉంటాం కదా, మనకు కొంచెం ప్రైస్ తెలుస్తుంది. సో అలా చూసుకొనే తీసుకోవాలి. అండ్ కొన్ని అయితే ఫ్లిప్కార్ట్లో ఇంకా తక్కువ రేట్కి ఉన్నాయి. సో అది కూడా చూసి చెక్ చేసుకొని తీసుకుంటే మనకి తక్కువ రేట్కి వస్తాయి. ఏదన్నా కొంచెం పెద్ద తీసుకుంటున్నాం అనుకుంటే కొంచెం ఎంక్వైరీ అలా 4 షాపులు తిరుగుతాము. ఆన్లైన్లో తీసుకుంటే కనీసం 4-5 వెబ్సైట్స్ ఎతికి తీసుకుంటే బెటర్ కదా. అండ్ కార్డ్ ఆఫర్ ఉంటుంది, అది కూడా మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఎగ్ భుజియా చేస్తున్నాను. సింపుల్ బేసిక్దే, నథింగ్ స్పెషల్. అండ్ మీ పిల్లల ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయా? అండ్ దేవరా మూవీ చూసారా, వెళ్ళారా అనేది షేర్ చేయండి. నాకు చూడాలనిపిస్తుంది, కానీ ఫుల్ ఎక్కువ వైలెన్స్ లాగా కనిపించింది ట్రైలర్లోని. కానీ ఏదైనా చూడాలి, బట్ వీడిని పట్టుకెళ్తే కొంచెం కష్టమే. సో చూద్దాం ఈసారి చూడగలనో లేదో ఏంటో అనేది చూద్దాం. మీరు ఎవరైనా చూసారా, మీకు నచ్చిందా లేదా, వెళ్ళొచ్చా లేదా అనేది షేర్ చేయండి తప్పకుండా. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఆనియన్ టమాటో కొంచెం మగ్గింది. ఎప్పుడైనా ఎగ్ భుజియాలో మనం భుజియా కాదేమో, ఎగ్ బుర్జీ అంటారేమో, ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ స్పైసెస్ మనకు నచ్చినట్టు వేసేసుకుంటే అయిపోతుంది. చాలా క్విక్గా అయిపోవాలి. చపాతీలోకి రైస్లోకి చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అంటే ఇదే. మనం ఒక 5-6 మినిట్స్లో రెడీ అయిపోద్ది అన్నమాట. అండ్ ఇప్పుడు వైరల్ ఫీవర్స్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయంట. సో మా ఆయనకి కూడా వైరల్ ఫీవర్ అవి వచ్చి తగ్గాయి. అందుకే కొంచెం బిజీ ఉండి దానివల్ల కూడా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. అండ్ నా వాయిస్ డల్గా ఉండడానికి అదొక రీజన్ అనుకోండి. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు వస్తున్న ఫీవర్ ఏదైతే ఉందో టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత బాడీ పెయిన్స్ చాలా చాలా ఎక్కువ ఉంటున్నాయంట. సో మీ ఎవరికైనా, మీ పిల్లలకి కానీ మీకు కానీ ఎవరికైనా ఉంటే లేట్ చేయకుండా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెటరు. మెయిన్గా పిల్లల విషయంలోని, పిల్లలకి వచ్చిందిలే తగ్గిపోద్దిలే అని కాకుండా వచ్చిన ఒక 1-2 పూటలు చూసేసి హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ కన్సల్ట్ చేస్తే బెస్ట్ అన్నమాట. సో అదొకటి నాకు మీతో షేర్ చేయాలనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. ఫుల్ బాడీ పెయిన్స్ ఉంటున్నాయి అండ్ టేస్ట్ స్మెల్ కూడా పోతుంది ఫస్ట్ 2-3 డేస్. సో అదొకటి చూసుకోవాలి. మీరు ఎవరైనా ఫేస్ చేస్తున్నారా ఏంటి అనేది తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేస్తే మీరు పాస్తా ఏమైనా కొందాం అనుకుంటే కనుక యూ కెన్ ట్రై దిస్ డిసానో పెనీ పాస్తా అండి. ఇది మనకి 13 మినిట్స్లో కుక్ అయిపోద్ది. తర్వాత మనకు కావాల్సిన రెసిపీలో మనం యూస్ చేసుకోవచ్చు. ఇది 100% డరమ్ వీట్ సెమిలినా పాస్తా అన్నమాట. ఈ డిసానో పాస్తా మనకి చాలా దగ్గరలో దొరుకుతుంది. అమెజాన్ లింక్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని, తప్పకుండా చెక్ చేయండి. రకరకాల రెసిపీస్ అండ్ స్నాక్స్ చేసుకోవచ్చు వీటితోటి. సో మీరు ఎవరైనా పాస్తా తీసుకుందాం అనుకుంటే యూ కెన్ ట్రై దిస్. అండ్ ఇక్కడ వచ్చేస్తే పెసరట్టు చేద్దాం అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ వీడి ప్లేస్లో కూర్చున్నాడు. హాయ్ చెప్పంటే హాయ్ చెప్తున్నాడు మీకు. అండ్ ఇక్కడ పెసలు స్ప్రౌట్స్ చేద్దామని చెప్పి ఉంచాను. ఇంత చిన్న స్ప్రౌట్స్ వచ్చాయి, వేరే డబ్బాలో కూడా ఉన్నాయి. సో డిన్నర్ ఏం చేయాలో అర్థం కాక, సరే ఈ స్ప్రౌట్స్ ఎలాగా ఉన్నాయి కదా, దీంతో పెసరట్టు చేసేద్దాం అనుకున్నాను. నార్మల్ పెసరట్టు కన్నా ఇలా స్ప్రౌట్స్తో చేస్తే ఇంకొంచెం బెటరే కదా అనిపించింది. నార్మల్ సేమ్ మెథడ్లోనే స్ప్రౌట్స్ చేద్దాం అనుకున్నానని చెప్పి ఇంకా బియ్యం వేయలేదు. ఇంకొంచెం బియ్యం అందుకే పక్కన నానబెట్టేసి ఉంచాను. బియ్యం అస్సలు వేయకపోతే ఏంటంటే మనకి క్రిస్పీగా రాదు, మరి సాఫ్ట్గా వస్తే కూడా తినాలనిపించదు కదా, అందుకని చెప్పి కొంచెం బియ్యం కూడా నానబెట్టాను. సో ఈ స్ప్రౌట్ అయిన పెసలు, కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, కొంచెం ఉప్పు, బియ్యం వేసేసి, నానబెట్టిన బియ్యం వేసి బ్యాటర్ రెడీ చేస్తా. తర్వాత చిన్న పెసరట్లు వేసాను ఊరికే. స్ప్రౌట్స్ ఇవి ఇంట్లో ఉంటే ఎంత యూస్ఫుల్ అంటే, మనకి టక్కని ఏం చేయాలో అర్థం కాకపోతే కావాల్సిన రెసిపీ చేసేసేయచ్చు.
సో మీరేం చేశారు ఈరోజు డిన్నర్కి? డిన్నర్ టైంకి ఇంకా ఉంది కాబట్టి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఏం చేశారు అనేది షేర్ చేయండి. అండ్ ఇప్పుడు అల్లం ఇవేవి అంత మంచిగా అనిపించట్లేదు. ముందైతే మనం ఒక అల్లం కట్ చేసామంటే కొంచెం చేతికి మంట రావడమో, కొంచెం వాసన రావడమో ఏదో ఒకటి అయ్యేది. ఇప్పుడేంటో అన్నీ ఒకలాగే ఉంటున్నాయి. అంటే ఏది కూడా అంటే ఇప్పుడు టమాటోస్ తింటే పుల్లగా ఉండవు. అల్లం తింటే ఘాటుగా ఉండవు. అలా దేనికి దాని దాని ఫ్లేవర్ అనేదే ఉండట్లేదు. ఆ స్మెల్ అవన్నీ పోతున్నాయి. అదేనేమో కల్తీ అంటే. ఆ టీలో ఏసినా గూడా అసలు అల్లం ఆ ఫ్లేవరే రాట్లేదు. బోలెడంతేస్తే కొంచెం వస్తుంది. ముందు కొంచెం ఏస్తే బోలెడంతొచ్చేది. అలా అని ఆర్గానిక్‌వి కొందామంటే ఆర్గానిక్‌వన్నీ 4 టైమ్స్ రేట్స్ అలా ఉంటాయి. సో, ఏంటో దీనికి సొల్యూషన్ ఏంటో. పోనీ పెంచేసుకుందామా అంటే అంత సీన్ లేదు. అన్ని డబ్బులు లేవు. అంత ప్లేస్ లేదు. ఏవీ లేవు. సో, ఇలా జరుగుతూనే ఉంది. మధ్యలో అన్నం వైబూది కిచిడి అన్నమాట. తర్వాత ఇలా చిన్న చిన్నవి చేశాను. అండ్ ఒక చట్నీ గూడా చేశాను. కోకోనట్ పీనట్ చట్నీ. సింపుల్ బేసిక్‌దే. సో, అలా జరుపుతూ మా రోజైతే అయిపోతుంది. సో, నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.